హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ బాలు కత్తుల. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మొత్తం మీద అయితే మేము కట్టుకుంటున్న ఇందిరమ్మ ఇల్లుకు మూడో బిల్లు అయితే వచ్చేసింది. స్లాబ్ మీద రావాల్సిన బిల్లు 1,40,000 అయితే వచ్చేసింది. యాక్చువల్గా 2 lakhs ఉండే, కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కుదించింది. మిగతా 60,000 ఉపాధి హామీ పనిలో ఇస్తారట. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. స్లాబ్ పోయాలంటే ఇన్ని తంటాలు కాదురా బాబు, తలపానం తోకకొస్తుంది. సెంట్రింగ్ కూడా వస్తా 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 అంటాడు, రాడు. నెల రోజులు చేసిండు. ఎట్టకేలకైతే స్లాబ్ పోసినాం. కానీ ఒకవేళ మనము మెటీరియల్ పోసుకోవడానికి జాగ లేకుంటే మాత్రం రోడ్ మీద ఈ మెటీరియల్ ఏంది, ఇంకెప్పుడు వేస్తావు, ఇంకెప్పుడు తీస్తావు. అదే ఒక దివ్యాంగుడు ఇల్లు కట్టుకుంటుండు, సహకరిస్తాం, సహాయం చేస్తాం అనేది పోయి పైగా ఇంకెప్పుడు తీస్తావు, ఎప్పుడు చేస్తావు అని అదో రభస. ఈ లోకం ఏందో అర్థం కాదు. కానీ అన్నీ మన మంచికే, అందరు మనోళ్ళే అనుకొని ముందుకెళ్ళడమే. ఇంకా మొత్తం మీద అయితే స్లాబ్ బిల్ వచ్చింది. ఎనీవే, మీ ఏరియాలో ఎట్లా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.